ఇప్పుడు వైజాగ్‌లో ఋషికొండ దగ్గర కేంద్ర ప్రభుత్వం యూనిటీ మాల్ అనే ఒక ప్లేస్‌ను నిర్మిస్తోందంటండి. దానికోసం రిషికొండకు గుండు కొడుతున్నారు. అంటే వాళ్ళ భాషలోనే రిషికొండకు గుండు కొడుతున్నారు. ఒకసారి చూడండి. యూనిటీ మాల్ కోసము ప్లేస్‌ని రెడీ చేస్తున్నారంటండి వైజాగ్‌లోనే. ఇది వైజాగ్‌లో. చూస్తున్నారు కదండీ! గుండు కొడుతున్నారు. వాళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఏదైనా అన్న చందాన తయారైందండి వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఏదైనా నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఒక చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నానండి. వేరే అడ్డగాడిదల్లాగా నేను మాట్లాడలేను. ఒక చదువుకున్న వ్యక్తిలా చెప్తున్నాను. ఒక నిర్మాణాలు చేపట్టేటప్పుడు అక్కడ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ నిర్మాణాలు ఇక్కడ సేఫా కాదా అన్నది స్ట్రక్చరల్ ఇంజినీర్సు, లేకపోతే జియాలజిస్టులు వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసి ఇది అనువైన ప్రదేశం అని చెప్పిన తర్వాతనే నిర్మాణాలు చేపడతారండి. ఎక్కడైనా కానీ. ఏదో నాకు కావాలి అంటే ఉన్నపలంగా చేపట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్డింగులు కట్టక ముందే అక్కడ ప్రగతి రిసార్ట్స్ ఉన్నాయి కొండపైన. సో మనం రోడ్లు వేయాలన్నా, నిర్మాణాలు చేయాలన్నా కొంచెం ఎక్కువ తవ్వుతాము. అక్కడ మళ్ళా గ్రీనరీ వస్తుంది, ఎక్కడికి పోదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. ఎన్నో ప్లేసుల్లో, ఎన్నో సందర్భాల్లో ఉన్న భవనాల్ని కూల్చేసి కొత్త నిర్మాణాలు చేపట్టిన సంఘటనలు కోకొల్లలండి. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారంటే, వీళ్ళు కొండకు గుండు కొడుతున్నారు, సునామీలు, తుఫాన్లు వస్తే ఈ కొండ ఆపేది, ఇప్పుడు ఈ కొండ ఆపలేదు, వీళ్ళు ఇక్కడికి వస్తే తెలుస్తుంది, వీళ్ళు ఈ మట్టిలో కలిసిపోవాలి, ఆ సునామీలో పడి చచ్చిపోవాలి వీళ్ళంతా అని చెప్పేసి శాపనార్థాలు పెట్టి విపరీతంగా తిట్టి ఇంకా దాన్ని ఒక రాజకీయం చేసి జనాలపైన రుద్దాలని చూసినాడు. ఇప్పుడు వాళ్ళే యూనిటీ మాల్ అని అక్కడ కట్టాలని చెప్పి కొండకు గుండు కొడుతున్నారంట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను బ్లేమ్ చేయనండి. బికాస్ మనం నెసెసిటీ కోసం మనం కొన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము, చేసుకొని వస్తాము. మళ్ళీ ఇప్పుడు కొన్ని కుక్కలు కింద వచ్చి మరుగుతాయి. కొన్ని కుక్కలు ఏమంటాయంటే, అరే అది జగన్ గారు కట్టుకున్నాడు రా, తేడా ఒరే కుక్కల్లారా. నేను నిజంగా కుక్కలనే చెప్తాను. ఎందుకంటే అర్థం పర్థం లేకోకుండా మురిగే వాళ్ళు కుక్కలుగా ఏమవుతారు? కుక్కల్ని కూడా అగౌరవపరచకూడదు. కానీ వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారంటే, జగన్ సొంతానికి అవి టూరిజం బిల్డింగ్లు, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళే కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్యూ ఉండాలి కదా. వీళ్ళందరూ ఎలా వెళ్ళి సందర్శించగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కస్తో వాళ్ళు ఆ బిల్డింగ్లను 2 ఏళ్ల నుంచి అతిగతి లేకుండా అటు వదిలేశారు. మళ్ళా వచ్చేసి అబ్బా ఏదో భవనాన్ని ఫస్ట్లో కూల్చారు కదండి, అదేదో భవనము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఆ రేకుల షెడ్ను కూల్చేస్తే అబ్బా వినాశనంతోనే మొదలుపెట్టారు. 2 ఏళ్ళైంది. కావాలని డ్రామాలు ఆడడానికి పవన్ కళ్యాణ్ పోయి ఆడ కత్తితో కోసి కింద పడేసి అదో చూడు చూడు పెచ్చూడిపోయిందని చెప్పేసి డ్రామాలు ఆడతారు. బాగున్న బిల్డింగ్ను కోస్తారు. ఇంకా ఏం మనుషులు అనుకోవాలా? ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆడ ఏదో ఉండి మీటింగ్లు పెట్టుకునేది తాత్కాలిక బిల్డింగ్. చంద్రబాబు నాయుడు అమరావతిలో కట్టేటండి తాత్కాలికమే, రేకుల షెడ్ అది. దానికి 9 కోట్లు బిల్లు వేశారు. అది అసలు అవసరం లేనిది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత ఇంట్లో నుంచి పరిపాలన చేశారు 5 ఏళ్ళు. తాడేపల్లిలోని వాళ్ళ ఇంట్లో, అక్కడే సీఎంఓ పెట్టి. జగన్మోహన్ రెడ్డి గారేమి హంగులకు ఆర్భాటాలకు తాడేపల్లిలో విపరీతంగా డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదే. వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ ఆ అరేంజ్మెంట్ చేసుకొని వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. కానీ చంద్రబాబు నాయుడు అసలు ఏమంటారండి దాన్ని, ఏదో భవన ఏదో ఏదో తాత్కాలిక రేకుల షెడ్ అది కూల్చేశారు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అక్కడున్న ఋషికొండ బిల్డింగ్స్ని పని బాట లేకోకుండా అట్లా వదిలేశారు. ఇప్పుడు యూనిటీ మాల్ ఏదో కడుతున్నారు, ఇప్పుడు కొండ గుండు కొడుతున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ అంతగా ఊగి వంగి లేచి దొర్లి పొరుదండాలు పెట్టి మెడల్ రుద్ది చెప్పు తీసి ఏమంటారు మెడల్ విసుకుతా అని చెప్పేసి నరుకుతా సంపుతా అని రాజకీయం చేసేటోడు ఈరోజు నిజంగా పర్యావరణం పైన ప్రేమ, నిజంగా కొండపైన ప్రేమ, నిజంగా గుండుపైన ప్రేమ, వదిలే గుండు అంటే మళ్ళీ వేరే ఇష్యూ అవుతుంది, కొండకు గుండుపైన ప్రేమ ఉంటే ఈరోజు వచ్చి మాట్లాడాలి కదండి. లేదు నేను కేంద్రంతో మాట్లాడి మా ప్రభుత్వమే ఉంది, ఇక్కడ సునామీలు అవి వస్తే ఇట్లా కొండకు గుండు కొడితే మనం ఆపలేము, ఆ సునామీని ఆ కొండ ఆపుతుంది, లేకపోతే మేమందరం ఈయన మట్టి కొట్టుకొని పోతాము, నేను కేంద్రానికి చెప్తాను. ఎందుకు మాట్లాడడం లేదండి? చూడండి, అంటే ఇప్పుడు మేము అక్కడ ఎందుకు కడుతున్నారని మేము ప్రశ్నించమండి. బికాజ్ వన్ థింగ్, లైక్ అక్కడ అవసరం ఉంది. అండ్ ప్రదీప్, పవన్ కళ్యాణ్ ఒకడో ఇద్దరో నిర్ణయాలు తీసుకోరండి.
చాలా పెద్ద టీమ్ పనిచేస్తది. ఎక్కడైనా గానీ ఏదైనా ఒక చిన్న కట్టడం కట్టాలంటే ఇప్పుడు మన ఊర్లో మన ఇల్లు కట్టాలంటే మనం డబ్బులు మాత్రం పెట్టగలం గానీ మనమే గోడ కట్టలేం. మనమే ఈ విండోస్ ఇవన్నీ తయారు చేసుకోలేము. మనమే టైల్స్ ఏసుకోలేము. అన్నీ మనమే చేసుకోలేము. వి నీడ్ ఎ టీమ్. వాళ్ళు ప్లానింగ్ ఏస్తారు. ఒక ఆర్కిటెక్ట్ వస్తాడు. డిజైన్ ఇస్తాడు. అండ్ రూఫ్ ఏసేవాడొస్తాడు. గోడలు కట్టేవాడొస్తాడు. ఫ్లోరింగ్ ఏసేవాడొస్తాడు. వైరింగ్ చేసేవాడొస్తాడు. విండోస్ పెట్టేవాడొస్తాడు. ఇంత టీమ్ వర్క్ చేస్తది. ప్రతి ఒక్కరు కూర్చొని ఒక టీమ్ డిసిషన్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారంట కొండ గుండు కొట్టి నా కోసం బిల్డింగులు కట్టమన్నాడు. ఆ టైప్‌లో చెప్తారండి ప్రజలకి. ఏం మనుషులు అనుకోలే. ఈడ బాధ అనిపించేది ఏందంటే ప్రతిదీ రాజకీయం అండి వీళ్ళకు. అదే దరిద్రం. ఇంగా అజ్ఞానులు రాజ్యం వెళ్తే ఇట్లే ఉంటదండి. చక్కటి ఉదాహరణ. ఇంతకంటే ఇంగా చక్కటి ఉదాహరణ మనం వేరే చెప్పలేం.